So welcome back dear students of grade 10. So today in this session we are going to concentrate mainly on very short answer questions that are expected from trigonometry. అంటే మనకి ఫస్ట్ 2 రామన్స్ అంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ అవ్వచ్చు 2 మార్క్ క్వశ్చన్స్ అవ్వచ్చు. సో మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ మనకి 8.2 ఎక్సర్సైజ్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ 8.2 ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం ఒక 1 మార్క్ అండ్ 2 మార్క్స్లో ఏ విధంగా అడగచ్చు అనే దానిపైన వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నో టుడే ఇన్ ది సెషన్. అయితే ఇక్కడ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ నీడ్ టు నో బిఫోర్ స్టార్ట్ డూయింగ్ ది సమ్స్. అంటే ఈ సమ్స్ మనం స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 8.2 అండ్ 8.3 ఈ రెండు ఎక్సర్సైజ్లు అంటే మనకు ఉన్నటువంటి ఎస్ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో 8.1, 8.2, 8.3 ఈ 3 ఎక్సర్సైజ్లో 8.1 పక్కన పెడితే 8.2, 8.3 చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ గ్రేడ్ 10 దే షుడ్ హ్యావ్ ఏ క్లియర్ పిక్చర్ అబౌట్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. ఓకే, సైన్, కాస్, tan మిగతా మూడు ఎలాగో రెసిప్రోకల్ ఈజీగా వస్తాయి రెసిప్రోకల్ చేస్తే. బట్ ఈ ఫండమెంటల్ బేసిక్ అయినటువంటి సైన్, కాస్, tan ఇన్ టర్మ్స్ ఆఫ్ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ 90 డిగ్రీస్ అంటే ఇవి పెర్ఫెక్ట్ గా రావాలి. అది వస్తేనే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 8.2 కానీ సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అయితే ఒక్కసారి ఆ టేబుల్ కనుక రీక్యాప్ చేసుకుంటే ఓకే ఇవి ఎలాగో సాల్వ్ చేసేస్తాం ఈజీయే, ఇప్పుడు మనం చూసినప్పుడు ఈజీగా అనిపిస్తాయి. బట్ ఎగ్జామినేషన్ లో సడన్ గా క్వశ్చన్ చూసేటప్పటికి అవర్ మైండ్ కెనాట్ బి ఏబుల్ టు స్ట్రైక్ అవుట్, అంటే దాన్ని మనం స్ట్రైక్ చేయలేం ఆ టైంకి. బట్ ఏంటంటే అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ లో ఆ ఫార్ములాస్ ఆ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలంటే సైన్ నుంచి tan వరకు 0 to 90 అవి పెర్ఫెక్ట్ గా తెలుసుకుంటే రిమైనింగ్ ఆపోజిట్ లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ తీసుకుంటాం, ఒక్క 1 minute లో రీక్యాప్ చేసుకుంటే సైన్ 0 0 అవునా కదా, సైన్ 30 1/2 అవునా, సైన్ 45 1/√2 అవునా, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇది సైన్ కి సంబంధించినటువంటి వాల్యూస్. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇప్పుడు కాస్కి వచ్చేటప్పటికి కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2 అండ్ కాస్ 90 0. ఓకే, ఇవి కాస్కి సంబంధించినటువంటి వాల్యూస్. అలాగే ట్యాన్కి వచ్చేటప్పటికి ట్యాన్ 0 0, tan 30 1/√3, tan 45 1 అండ్ అలాగే tan 60 ఓన్లీ √3, tan 90 నాట్ డిఫైన్. ఇవి మనం పెర్ఫెక్ట్ గా తెలుసుకుంటే రైట్ నో వీ కెన్ స్టార్ట్ ద 8.2 ఎక్సర్సైజ్. అయితే ఫస్ట్ బిట్ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఇవాల్యుయేట్ అని అంటే దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవాల్యుయేట్ అంటే ఒక వాల్యూ వస్తుందని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ఈవాల్యుయేట్ చేయడం అంటే దాన్ని మనం ఒక వాల్యూ రప్పించాలని అర్థం అనమాట. అయితే ఏంటి, సైన్ 60 ఇంటూ కాస్ 30 ప్లస్ సైన్ 30 ఇంటూ కాస్ 60. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆ మోడల్లో ఉంది అవునా కదా. అంటే సైన్ 60 కాస్ 30 అలాగే ప్లస్ సైన్ 30 కాస్ 60. అంటే ఫస్ట్ మనకి వాల్యూస్ తెలియాలి. అంటే సైన్ 60 ఎంత √3/2 ఇంటూ కాస్ 30 కూడా √3/2 అంటే √3/2 ఇంటూ √3/2 ప్లస్ సైన్ 30 1/2 ఇంటూ కాస్ 60 కూడా 1/2 అంటే √3/2 ఇంటూ √3/2 ప్లస్ 1/2 ఇంటూ 1/2. అంటే ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేస్తే √3/2 ఇంటూ √3/2 √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. అంటే ఆ 3 డివైడెడ్ బై 2 ఇంటూ 2 4 అవునా కదా, ప్లస్ అలాగే 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4 అంటే 3/4 ప్లస్ 1/4 అంటే ఎంత 4/4 అంటే 1 అనమాట. సో ఫైనల్లీ ఈ వాల్యూ ఎంత మనకి సైన్ 60 కాస్ 30 ప్లస్ సైన్ 30 కాస్ 60 ఎంత మనకి 1 అనమాట. సో ఈ వాల్యూ వచ్చిందా లేదా 1. అది ఫస్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ కమ్ టు సెకండ్ బిట్. ఏమంటున్నాడు, 2 ఇంటూ tan స్క్వేర్ 45 2 ఇంటూ tan స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 60. మరి చూసుకోండి ఈ క్వశ్చన్, 2 ఇంటూ tan స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 30 మైనస్ సైన్ స్క్వేర్ 60.
ఫస్ట్ ఆఫ్ ఆల్ tan 45 1 అవునా కదా, అంటే 2 ఇంటూ tan 45 1 కాబట్టి 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ cos 30 ఎంత √3/2, కానీ ఇక్కడ ఏముంది స్క్వేర్ ఉంది అంటే √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin 60 కూడా ఎంత √3/2 అవునా కదా, మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే √3/2 హోల్ స్క్వేర్ మైనస్ √3/2 హోల్ స్క్వేర్ ఈ రెండు ఏమయ్యాయి క్యాన్సిల్ అయిపోయి మిగిలినవి ఏంటి 2 ఇంటూ tan 45 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 2 ఇంటూ 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2 ఎంత 2 వచ్చిందా లేదా, అంటే ఇవాల్యుయేట్ వాల్యూ వచ్చిందా లేదా సెకండ్ దానికి, దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ సమ్. కమ్ టు ద థర్డ్ సమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు 1 మార్క్ క్వశ్చన్ లో. ఓకే, సో ఏమి ఇచ్చాడు 2 ఇంటూ tan 30 అంటే న్యూమరేటర్ లో 2 ఇంటూ tan 30 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 30. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ లో స్క్వేర్ లేదు, డినామినేటర్ లో స్క్వేర్ ఉంది, చూసుకోండి ఫస్ట్ డిఫరెన్స్. 2 ఇంటూ tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 అంటే 2 ఇంటూ tan 30 1/√3 అవునా, ఇగో 1/√3 బై 1 ప్లస్ tan 30 అంటే ఎంత అవుతుంది 1/√3, కాకపోతే ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే 1/√3 న్యూమరేటర్ లో వేసి 1/√3 చేసి మన స్క్వేర్ డినామినేటర్ లో వేయాలన్నమాట, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2/√3 అవునా, డివైడెడ్ బై ఇప్పుడు డినామినేటర్ అండి 1 ప్లస్ ఇగో 1 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 కాబట్టి √3 స్క్వేర్ కనుక చేస్తే స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది అంటే 1 ప్లస్ 1/3 మిగిలింది డినామినేటర్ లో. న్యూమరేటర్ మళ్ళీ మామూలే 2/√3 2/√3 డివైడెడ్ బై 3 ఇంటూ 1 ఎంత 3 ప్లస్ 1 4 4/3 ఇగో అంటే 2/√3 డివైడెడ్ బై 4/3 అవునా. ఇగో ఇప్పుడు దాన్ని రెసిప్రోకల్ చేస్తే 2/√3 అలాగే ఉంటుంది అవునా, మారలేదు. ఈ 4/3 అటువైపు వెళ్తే ఏమవుతుంది 3/4 రెసిప్రోకల్ అవుతుందా లేదా, అంటే 4/3 కాస్త న్యూమరేటర్ పంపిస్తే ఏమైంది 3/4 అయింది. అప్పుడు ఏమైంది 2 టేబుల్లో 1 టైము 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా న్యూమరేటర్లో మనకి మిగిలింది ఏంటి 3 మిగిలింది. చూడండి 3 ఇంటూ డినామినేటర్లో ఏం మిగిలింది 2 ఇంటూ √3 మిగిలింది 2 ఇంటూ √3 వేసినా లేదా. మళ్ళీ ఈ 3ని ఎలా రాసుకోవచ్చు √3 ఇంటూ √3 రాసుకోవచ్చా లేదా, ఎందుకు √3 ఇంటూ √3 రాస్తే √3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ పోయి మళ్ళీ 3 వస్తుంది కాబట్టి 3ని ఇలా రాసుకోవచ్చు √3 ఇంటూ √3 డివైడెడ్ బై 2 ఇంటూ √3. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ √3 ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోయి √3/2 మిగులుతుంది అనమాట. వచ్చిందా లేదా వాల్యూ √3/2. ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, ఇక్కడ 4/3 పక్కకి మల్టిప్లై చేస్తే రెసిప్రోకల్ చేస్తే 3/4 అవుతుంది అనమాట. అది థర్డ్ బిట్. ఓకే, కమ్ టు ద ఫోర్త్ బిట్. ఓకే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పుట్ ద స్టార్ మార్క్ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్. 9 secant square a minus 9 tan square a. వెరీ వెరీ ఈజీ. 9 secant square a minus 9 tan square a. మైనస్ కి ముందు మైనస్ కి తర్వాత 9 కామన్ ఉంది కాబట్టి 9 కామన్ తీస్తే secant square a minus tan square a ఇగో secant square a minus tan square a. అకార్డింగ్ టు ఐడెంటిటీ 2 secant square a minus tan square a 1 కదా వాల్యూ, 9 ఇంటూ 1 9 సరిపోయింది కదా. ఇది ఫోర్త్. ఇక ఫిఫ్త్ సిక్స్త్ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఒకలాగే ఉంటాయి కానీ జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఇఫ్ sin 2a ఈక్వల్ టు 2 sin a. జనరల్గా అయితే ఫార్ములా sin 2a ఫార్ములా ఏంటంటే 2 sin a ఇంటూ కాస్ a. ఇంటర్మీడియట్ లో చెప్తారండి sin 2a ఈక్వల్ టు 2 sin a కాస్ a. కానీ ఇక్కడ ఏమంటున్నాడు sin 2a అన్నది ఓన్లీ 2 sin a కి ఈక్వల్ అయితే ఏ ప్లేస్ లో ఎంత ఉండాలి, ఏ ప్లేస్ లో అంటే ఏ ప్లేస్ లో ఎంత పెడితే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఏ రెండు sin 2a 2 sin a రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏ ప్లేస్ లో ఎంత ఉండాలి 0 ఉండాలి. అది ఎలాగో చూసుకోండి. LHS తీసుకోండి. sin 2 ఇంటూ ఏ ప్లేస్ లో ఎంత పెడుతున్నాం 0 అంటే sin 2 ఇంటూ 0 అవునా, sin 2 ఇంటూ 0 2 ఇంటూ 0 ఎంత 0 అంటే sin 0 అవునా, అంటే sin 0 ఎంత వచ్చింది sin 0 వాల్యూ 0నే అవునా, అంటే LHS సైడ్ మనకి 0 మిగిలింది. అలాగే ఇక్కడ కూడా చూసుకోండి 2 ఇంటూ sin a RHS అంటే 2 ఇంటూ sin ఇంటూ ఏ ప్లేస్ లో ఎంత పెట్టాం 0 పెట్టాం అంటే sin 0 ఎంత sin a కాబట్టి sin ఇంటూ 0 0 0 ఇంటూ 2 ఎనిది 0 అంటే RHS కూడా 0 అయింది లేదా, అంటే ఈ రెండు ఎక్కడ ఈక్వల్ అయ్యాయి ఏ ప్లేస్ లో ఎంత పెట్టడం వల్ల 0 పెట్టడం వల్ల. అంటే ఇన్ కేస్ if a value equal to 0 then sin 2a is equal to dash అంటాడు 2 sin a.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లేస్ లో 0 పెడితే sin 2a వచ్చి 2 sin a కి ఈక్వల్ అవుతుంది. అలా కాదు సార్, ఏ ప్లేస్ లో 45 కనుక పెడితే sin 2a వచ్చి 2 sin a ఇంటూ cos a, అంటే అడిషనల్ గా cos a యాడ్ అవుతుంది ఎప్పుడు ఏ ప్లేస్ లో 45 పెట్టినప్పుడు. అదే ఏ ప్లేస్ లో ఓన్లీ 0 ఉంటే sin 2a ఈక్వల్ టు ఓన్లీ 2 sin a వస్తుంది. అలా కాకుండా ఏ ప్లేస్ లో 45 కనుక పెడితే sin 2a అన్నది 2 sin a ఇంటూ cos a కి వస్తుంది. అదే అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ప్లేస్ లో ఎంత పెడుతున్నాం 45 అంటే LHS తీసుకోండి. sin 2a అంటే sin 2 ఏ ప్లేస్ లో ఎంత ఉంది 45, 2 ఇంటూ 45 ఎంత 90 అంటే sin 90. sin 90 వాల్యూ ఎంత మనకి 1 వచ్చిందా లేదా, అదేంటి LHS. RHS కి రండి, 2 sin a cos a ఉంది అంటే 2 ఇంటూ sin a అంటే sin 45 ఇంటూ cos a cos 45 అంటే sin 45 1/√2 cos 45 కూడా 1/√2 అంటే 2 ఇంటూ 1/√2 ఇంటూ 1/√2. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ 1/√2 1/√2 ఏమవుతుంది 1/√2 హోల్ స్క్వేర్ అవుతుందా లేదా. అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 ఇంటూ 1/2 మిగులుతుంది. అప్పుడు 2 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1 వచ్చింది. అంటే LHS RHS 1 1 వచ్చిందా లేదా ఎప్పుడు ఏ ప్లేస్ లో 45 పెట్టినప్పుడు. అంటే ఇన్ కేస్ ఇఫ్ a ఈక్వల్ టు 45 sin 2a ఈజ్ ఈక్వల్ టు డాష్ 2 sin a cos a, లేదా ఇఫ్ sin 2a ఈక్వల్ టు 2 sin a cos a దెన్ a వాల్యూ ఈక్వల్ టు డాష్ 45. అలా కాకుండా ఇఫ్ sin 2a ఈక్వల్ టు ఓన్లీ 2 sin a దెన్ a వాల్యూ ఈక్వల్ టు 0. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.